విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొత్తల. ముందుగా వాజీ హెడ్లైన్స్. 40 కోట్ల రూపాయలతో విశాఖలో గేమింగ్ షోను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం. బిఎంఆర్డీఏ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. సీఎం జగన్ దోచుకునే మరో కార్యక్రమం పేరే ఆడుదాం ఆంధ్ర అంటూ మండిపడ్డ పశ్చిమ ఎమ్మెల్యే. ఆడుదాంలో నిబంధనలకు విరుద్ధంగా పోటీలు నిర్వహిస్తున్నారు అంటూ మండిపడ్డ గణబాబు. 400 మంది మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. డిమాండ్ల సాధన కోసం శాంతియుత సమ్మెకు పిలుపునిస్తే నిర్బంధాలు విధించడం తగదన్న యూనియన్ నాయకులు, కార్మికులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ ఏడాది పలు లేఅవుట్లు, అదనపు ప్రాజెక్టులు చేపట్టాము అంటూ జిల్లా కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడించారు. ఆయన సిరిపురం చిల్డ్రన్స్ సెరీనాలో జరిగిన మీడియా సమావేశంలోని పాల్గొని మాట్లాడారు. విఎంఆర్డీఏలో వేసిన 23 లేఅవుట్లలో 1.40 లక్షల మందికి గాను పట్టాలు ఇచ్చామని చెప్పారు. అక్కడ హౌసింగ్ పనులు ప్రారంభించామని అన్నారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 47 లేఅవుట్లోని 646 కోట్లతోని పనుల్లో భాగంగా 156 కోట్లతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టు పనులు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని అన్నారు. ఆల్ స్మార్ట్ డౌన్ షిప్ల నిర్మాణం జరుగుతుందని, ఇక్కడ 1280 ఫ్లాట్లు ఉండగా ఇప్పటి వరకు కూడా 400 విక్రయాలు జరిగాయని చెప్పారు. రాయాలి కదా మరి ఇంక్రీజ్ గమనిస్తే ఫిగర్స్ చూసుకుంటే సో మేజర్గా మనకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా విఎంఆర్డీ తరఫున మనకి ప్రోగ్రెస్ ఏం జరిగిందని చెప్పి మనం ఒక డిసెంబర్ చివరిలో పెడుతుంటాం. ఈసారి కొన్ని ఇష్యూస్ వల్ల మనకి కుదరలేదు. సో మనకి ఇప్పుడు మేజర్గా చూసుకుంటే సో విఎంఆర్డీఏ పరిధి అంటే వర్కుల విషయంలో ఎక్స్పాండ్ అయింది. మేజర్గా మనకి జనరల్గా మనకు లేఅవుట్లు, లేదంటే షాప్స్, కాంప్లెక్సెస్, ఆక్షన్స్, వాటికి మించి ప్రాజెక్ట్స్ ఇంకా అదనంగా చేపడ్డాము. తర్వాత ఎంఐజీ లేఅవుట్స్ లాంటివి టేకప్ చేయడము, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇటువంటి చేపడ్డాము. అలాగే ఇప్పుడు 1 సెంట్ లేఅవుట్స్ తాలూకా ఏదైతే మనకి జగనన్న కాలనీస్ ఉన్నాయో సో వాటి తాలూకా డెవలప్మెంట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే సో మీ అందరికీ తెలుసు మనకి సుమారుగా మనకి 83 లేఅవుట్లలో సో 1,41,000 మందికి మనకు పట్టాలు ఇచ్చుకోవడం జరిగింది. ఆ లేఅవుట్లలో సుమారుగా 200 crores డబ్బులు ఖర్చు చేసి మనకి ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాటు చేసి అక్కడ అందరికీ పట్టాలు ఇచ్చిన పిదప హౌసింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో విఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే రైతులు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నారో సుమారుగా 48 లేఅవుట్లలో 1215 ఎకరాల్లో వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ లేఅవుట్స్ చేయడం జరిగింది. వాటికి సుమారుగా 660 కోట్లు అవసరం. అందులో మనకి 3 దశల్లో ఖర్చు చేస్తున్నాం. ఫేజ్ 1లో ఆల్రెడీ మనము 200 కోట్లు ఖర్చు పెట్టాం. అలాగే 305 కోట్లతో ఇప్పుడు 2వ దశ నడుస్తూ ఉంది. ఫైనల్గా మనకి 3వ దశలో మనకి వాటర్ సప్లై ఒకటి మిగులుతుంది. అది కూడా 155 కోట్లతో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ మొత్తం ఎంటైర్ యాక్టివిటీ కూడా ఈ ఆర్సీ ప్లాట్ల తాలూకా అయితే టోటల్ కంప్లీషన్ ఆఫ్ లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జనరల్గా ఇప్పటి నుంచి మేము కనీసం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం 100% చేయగలుగుతామని ఒక ఆశాభావంతో ఉన్నాం. అలాగే జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ సంబంధించి కూడా మనం 6 టేకప్ చేయడం జరిగింది. 6లో మనకి విజయనగరంలో ఒక 3, అలాగే విశాఖపట్నంలో పాలవలస 1 అంటూ ఒకటి పెట్టాం. అనకాపల్లిలో మనకి అద్దూరు, అలాగే భోగాపురం, చోడేపల్లి దగ్గర టేకప్ చేయడం జరిగింది. సుమారుగా 1280 ప్లాట్స్ క్రియేట్ చేసాం. దాంట్లో అంటే అన్ని వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అందులో మనకి సుమారుగా 400 ప్లాట్లు అమ్మకాలు కూడా జరిగాయి. సో ఆల్మోస్ట్ అంటే దగ్గరగా ఒక మనకి 1/4 ఆఫ్ ప్లాట్స్ కూడా మనకి అమ్మకాలకు జరిగిపోయినాయి. అండ్ రిమైనింగ్ వాటికి కూడా ప్రాపర్గా పబ్లిసిటీ ఇచ్చి కంప్లీషన్ చేయబోతున్నాం. సబ్సిక్వెంట్లీ దీంట్లో అమ్మకాలు చాలా వరకు ఆశావకంగా ఉన్నాయి అండ్ ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అలాగే మనకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ చూసుకుంటే ఇప్పుడు మనము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 9 రోడ్స్ టేకప్ చేసాం.
విత్ 58.7 crores. అందులో 3 roads కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 6 roads ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇందులో మనకి విజయనగరంలో కొన్ని, అలాగే అనకాపల్లి జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు అని ఉన్నాయి. అలాగే మనకి ఈ బీచ్ రోడ్డు, అలాగే నేషనల్ హైవే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఒక 4 కొన్ని, అంటే ఒక లేయర్ ఉంటే అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడము, లేదంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు దెబ్బతినంటే మళ్ళీ రీలేరింగ్ చేయడము, అలాగే కొన్ని చోట్ల ఈవెన్ మనకి పేవర్ లాంటివి డెవలప్ చేయడము కూడా చేస్తున్నాము. అది మాస్టర్ ప్లాన్ రోడ్స్ సంబంధించి. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది గత పాలకుల కాలంలో వృద్ధాప్య పింఛన్కు అనేక మంది ముసలివారు వితంతువులు ఇబ్బందులు పడేవారని సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో 1వ తారీఖు ఉదయాన్నే ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇచ్చే నూతన విధానానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నూతనంగా మంజూరు కాబడిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని 35వ వార్డు పరిధిలో శ్రీశైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఎదురుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. వృద్ధాప్య సమయంలోని ఎవరి మీద ఆధారపడకూడదని 3,000 రూపాయల పెన్షన్లు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో వెలుగు నింపారంటూ కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో కమిషన్లు రూపంలోని వచ్చిన కాస్త పెన్షన్ కూడా నీరుగాల్చేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా వారి వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5 రోజులు లైన్లో ఉండేవారు. ఆఖరికేమో అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, సర్వర్ లేదు, బాగలేదు అని చెప్పేసి జైలు ముద్ర పడట్లేదు అని చెప్పి మళ్ళీ పంపించేవారు. వయసు అయిపోయిన 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వయసు అయిపోయిన వాళ్ళకి గుండె అసలే వీక్ ఉంటుంది. వస్తుందో కాదని టెన్షన్, ఆ లైన్లో టెన్షన్తో. అది ఎవరు అనుభవిస్తే తెలుస్తుంది, అనుభవించేవాడికి తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారా లేదా అనేది కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు విన్న జననేత. అతను చూశాడు, కల్లారా చూశాడు. చూసి దానికి ప్రణాళిక వేశాడు. వాలంటీర్ వస్తుంది అని చెప్పి ధీమాగా ఇంట్లో కూర్చుంటారు. మీరు 2 ఇడ్లీ ముక్కలు తిని, టీ తాగి, కాఫీ తాగి, వాలంటీర్ బిల్ వస్తుంది, టీ ఉంచు దానికి కూడా అని ఏమ్మా, అంతే కదమ్మా. ఆ రకంగా ఉంది ఈరోజు. స్టైల్ మారింది. నేను వెళ్ళాను చాలా మంది ఇళ్ళకి వెళ్ళాను. ఇంటే చెప్పారు కదా మా కార్పొరేటర్ గారు, చాలా మంది ఇళ్ళకి వెళ్ళాను. మంచం మీద లేవలేక, ఇది కూడా అన్ని మంచం మీదే. అలాంటి వాళ్ళు లైన్లోకి ఎలా రాగలుగుతారు? 3వ అంతస్తులో బతుకుతామన్నారు. వాళ్ళు బతుకు ఇంకా మంచమే, నొలక మంచం. అలాంటి వారికి సేవలు అందిస్తామన్నారు వాలంటీర్లు. నిజంగా వాళ్ళకి నమస్కారాలు చేయాలి. విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ పైన కేంద్ర ప్రభుత్వం కోతలు విధించడం అత్యంత దారుణమైన చర్య అంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం నాయకులు అజయ్ శర్మ విమర్శించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిడ్ అండ్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో పెన్షన్ ఫర్ ఆల్ పేరిట సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ శర్మ ప్రసంగించారు. నూతన పెన్షన్ విధానం వల్ల కనీసం 3,000 రూపాయల ప్రభుత్వ పెన్షన్ కూడా విశ్రాంత ఉద్యోగులకు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఆ నిధిని ఉద్యోగాల జీవితాల్లోని కోతలు విధించి పంచుతుందంటూ విషయాన్ని గుర్తు చేశారు. 30 సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగి విశ్రాంత దశలోని మందులు కొనుక్కొని దయనీయ స్థితిలో ఉండడానికి ప్రభుత్వాలే కారణమంటూ దుయ్యబట్టారు. ఎన్సీఎస్ ద్వారా ఉద్యోగులకు కలుగుతున్న నష్టాలను వివరించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు. మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను అవతరిస్తాం అని చాలా బాగా ఊపుతున్నారు. మేనేజ్మెంట్ నుంచి వచ్చేది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అమలు ఎలా ప్రారంభించారు? ఆ మేనేజ్మెంట్ యొక్క ఈక్వల్ కంట్రిబ్యూషన్ తీసేసి అది పెన్షన్ ఫండ్కు డైవర్ట్ చేసి పెన్షన్ స్కీమ్ను అమలు చేశారు, అంతే కదా. అందువల్ల 10% అన్నది
ఇప్పుడు వెళ్తోంది, పెన్షన్ ఫండ్కి వెళ్తోంది. ఎవరిది అది 10%? పెన్షన్ స్కీమ్ లేకపోతే మనకు రావాల్సిన 10%, అంతే కదా. మనకు రావాల్సిన 10% దీని నుంచి పెన్షన్ స్కీమ్ నడుస్తుంది. అందువల్ల పెన్షన్ స్కీము ప్రభుత్వం కానీ ఎల్ఐసి యాజమాన్యాలు కానీ దయాధర్మంగా అమలు చేసేస్తున్నారు అన్నది కాదు. దయాధర్మం కాదు, అది మన డబ్బు, అది మనం సేవించేది. ఎందుకంటే పిఎఫ్ చట్టం ప్రకారం ఈక్వల్ కంట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ కట్టాలి. అది కట్టకుండా పెన్షన్ ఫండ్ని డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఒక ఎల్ఐసి ఎంప్లాయీకి 30,000 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఆయన 10% కడతారు కదా ప్రతి నెల కంట్రిబ్యూషన్. అంటే 3,000 కడతారండి. 3,000 కట్టి ఆయన సపోజ్ 30 ఏళ్ళు సర్వీస్ చేసాడు అనుకోండి. 30 ఏళ్ళు చేస్తారు కదా, కనీసం 25 ఏళ్ళకి చేరినా 50-60 దాకా, అంటే 35 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది. కొన్ని 30 ఏళ్ళ సర్వీస్ ఉందనుకుంటే అంటే 3,000 నెలకి చొప్పున 36,000, సంవత్సరానికి 30 ఏళ్ళు. ఎవరిది? మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ లెక్క చెప్తున్నాను నేను. మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ ఎంత అవుతుందో తెలుసా అండి? ఇప్పుడు ప్రభుత్వం పిఎఫ్ మీద వడ్డీ ఇస్తుందండి, ఇంట్రెస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.1%. మన దాచుకున్న పిఎఫ్ మీద ఆ వడ్డీ చొప్పున లెక్క వేసుకుంటే ఇది 30 ఏళ్ళ తర్వాత 45 లక్షల రూపాయలు అవుతున్నారు. ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ నేను అన్నీ ఇప్పుడున్నది లెక్క పెట్టుకున్నాం. ఈ 30,000 బేసిక్ ఇలా ఉండదు, 30 ఏళ్ళ తర్వాత చాలా మారిపోతుంది. అవన్నీ పక్కన పెడతాం, క్యాలిక్యులేషన్ సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను నేను. 45 లక్షల రూపాయలు అవుతుంది. ఏది? ఇది మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్. పెన్షన్ ఫండ్కి మన డబ్బు పెన్షన్ ఫండ్లో 45 లక్షలు వెళ్తుంది. ఇందు మీద ఇప్పుడు బ్యాంక్ వాడు వేసుకున్న 7% మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది. సీనియర్ సిటిజన్కి అయితే 7.48% స్మాల్ సేవింగ్స్లోకి వెళ్తాను. అవన్నీ కాకుండా చాలా కన్జర్వేటివ్గా 7% వెళ్తుంది. ఎన్పిఎస్ ఏంటంటే ఎంప్లాయీ కూడా 10% కట్టాలి. అర్థమైందా? 10% ఎంప్లాయీది, 10% మేమేమంటది, అంతా కలిపి ఎంత అవుతుంది? 20% అవుతుంది. అప్పుడు ఈ 45 లక్షలు ఎంత అవుతుంది? 90 లక్షలు అవుతుంది. అప్పుడు 26,250 ఎంత అవుతుంది? 52,500 రూపాయలు అవుతుంది. కానీ పెన్షన్ ఎంత అవుతుందో తెలుసా అండి? ఈ 15,000 కూడా కాదు. మొన్న ఒక ఆయన రిటైర్ అయ్యేటండి, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. ఒక ఆయన 2004లో ఈ స్కీమ్ అమలైనప్పుడు చేరారండి. ఆయన ఫస్ట్ ఈ స్కీమ్కి అమలు ఎందువల్లంటే ఆయన చెప్తాడు. ఆయన సెప్టెంబర్ 1, 2004 నుంచి మన రాష్ట్రంలో అయితే అమలైందండి. ఆయన అక్టోబర్లో చేరేట. అమ్మ ఒక నెల ముందు చేరిపోతే బ్రహ్మాండంగా ఉంటుండే కూడా. ఏమయ్యా అంటే మొన్న రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్ అయితే పెన్షన్ ఎంత వస్తుందని అంటే 700 రూపాయలు వస్తుందండి. వ్యాపార దృక్పథంతో పాటుగా సామాజిక సేవ కూడా తమ బాధ్యత అని జో ఎలికాస్ షోరూం యాజమాన్యం నిరూపించారు అంటూ నగర మేయర్ గొలగని హరివెంకట కుమారి ప్రశంసించారు. ఆసలు మెట్టలో గల జోస్ అలికాస్ షోరూం 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నగర మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి పలు వార్షికోత్సవ ఆఫర్లను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవంలో భాగంగా 2,50,000కు పైగా ఆధునిక సాంకేతికత కూడిన కంప్యూటర్ ప్రింటర్లను పలు గవర్నమెంట్ స్కూల్ సాంకేతికన ఎస్ఆర్ ఫండ్ లో భాగంగా అందించినట్లుగా సంస్థ పిఆర్ఓ మాధవ తెలియజేశారు. వార్షికోత్సవం సందర్భంగా నూతనంగా వచ్చిన డిజైన్లు, ఆభరణాలపైన ఆఫర్స్ ను ప్రకటించినట్లుగా వారు వెల్లడించారు. సరికొత్త డిజైన్ చూస్తూ వినియోగదారులను ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గాను ఉపాధ్యాయులకు చెక్కులను అందజేశారు. అనంతరం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మీడియాతో మాట్లాడారు. బంగారు వజ్రాభరణాల అమ్మకంలోని జో ఎలికా షోరూం అందిస్తున్న ఆఫర్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయని, విశాఖ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షించారు.
మేయర్ గారు సత్కారం అండి. లూకాస్ విశాఖపట్నంలో వ్యాపార సంరంభాన్ని ప్రారంభించి 12 సంవత్సరాలుగా అవుతున్న శుభ సందర్భంగా వ్యాపారము సామాజిక సేవ రెండూ కూడా ఒకే దృక్పథంతో తీసుకువెళ్లాలని చైర్మన్ గారి అభిలషణీయం. చైర్మన్ గారి ఆలోచన దృక్పథంతో మేము విశాఖపట్నం నగరంలోని 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి వారికి కావలసిన కంప్యూటర్లు, స్టేషనరీ ఐటమ్లు, జెరాక్స్ మెషిన్లు అందించడం జరిగిందండి. అందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారి అభివృద్ధి కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మేయర్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. వ్యాపారంతో పాటు వినియోగదారులకు కూడా అంతే సౌలభ్యాన్ని అందిస్తూ ప్రతి బంగారు ఆభరణాల పర్చేసింగ్ మీద బంగారు నాణ్యం ఉచితం, డైమండ్ ఆభరణాల మీద డిస్కౌంట్, పాత ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ను కూడా పునరుద్ధరించాము. ఈ సదవకాశాన్ని వినియోగదారులందరూ కూడా ఉపయోగించవలసిందిగా ప్రార్థన. ధన్యవాదములు. సంపత్ వినాయకుడి గుడి ఆపోజిట్లో ఉన్న జోస్ అలుకాస్ షోరూమ్ 11 యానివర్సరీస్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 12వ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ వార్షికోత్సవం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు జోస్ అలుకాస్ని చాలా ఎక్కువగా ఆదరిస్తారు. అంటే క్వాలిటీ పర్పస్లో డైమండ్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా క్వాలిటీలో ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆదరించడం వలన దేశవ్యాప్తంగా కూడా 100 షోరూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 12th యానివర్సరీ ఇక్కడ విశాఖపట్నంలో చేయడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా వ్యాపార పరంగా జోస్ అలుకాస్ డైమండ్స్ జ్యువెలరీస్ వ్యాపార పరంగా చేస్తూ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 5 స్కూల్స్కి వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ కంప్యూటర్ సిస్టము, ప్రింటింగ్ సిస్టమ్, అలాగే లైబ్రరీలో కావాల్సిన బుక్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా ఈరోజు ఈ 5 స్కూల్స్కి కూడా చెక్ రూపేణా వాళ్ళకి అందించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. విశాఖ ప్రజలందరూ కూడా జోస్ అలుకాస్ని ఎంతో ఆదరిస్తారు. తప్పకుండా ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించాలని, ఈ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ని బాగా మీకు ఏదైతే కొత్త రకం కోసం చూస్తారో దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ జోస్ అలుకాస్ వారు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్ ఆడుదాం ఆంధ్ర తీసుకువచ్చారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు గణబాబు ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని గణబాబు మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే మాత్రమే పనికొచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటర్లను ఆకర్షించడానికై కేవలం 5 క్రీడలను ఆడుదాం ఆంధ్రలో పెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా పోటీలను నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి గాను 100 కోట్లు కేటాయించి నాసిరకం కిట్లను సరఫరా చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక క్రీడా మైదానాలు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని, జిల్లాకు 10 కోట్లు కేటాయించి క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో ఉన్న క్రీడా అంశాలకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రాధాన్యత లేదని వాపోయారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపించారు. డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టబడి ఉంటే జిల్లాకు 10 కోట్లైనా చక్కటి స్టేడియాలు నిర్మాణం అయ్యి ఉండేవి. ఎందుకంటే సచివాలయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీలు అసలు రూల్స్కి రెఫరీస్ కానీ లేక పోటీ చేసేటువంటి క్రీడాకారులు కూడా లేకుండా అక్కడ ఉండేటువంటి వారిని ఎవరు రిజిస్ట్రేషన్లు కాకపోతే ఆ సచివాలయంలో మిగిలినటువంటి వ్యక్తులతో క్రీడాకారులు కాని వారితో రిజిస్ట్రేషన్లు చేయించి పోటీలు జరిగాయి అనేటువంటి తూతూ మంత్రంగా నిర్వహించడం అనేటువంటిది బాధాకరం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కాదు, దోచుకుందాం ఆంధ్రగా, ఎందుకంటే నాసి రకం కిట్లతో అటు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అందరూ చూస్తే ఆ బ్యాట్స్ ఇక్కడ కూడా వెంటనే పాడవుతున్నాయి, బాల్స్ కూడా
ఒక మ్యాచ్ అంతా రెండు బాల్స్తో నడవాల్సింది ఈరోజు 4-5 బాల్స్ ఉన్నా సరిపోయినటువంటి నాసిరకం కిట్స్తో ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం, ప్రత్యేకంగా ఏదైతే క్రీడా స్ఫూర్తితో జరగాల్సినటువంటి ఈ పోటీలు ఒకవైపు 2024 ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్స్ స్ఫూర్తితో ఆ ఒలింపిక్స్ నిర్వహణలో దేశం సమాయత్తమైనటువంటి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఒలింపిక్ గేమ్స్ ఏవి కూడా ఈరోజు ఈ పోటీల్లో భాగస్వామ్యం కాకపోవటం, ఈరోజు ఏదైతే క్రీడాకారులు కోరుకున్నారో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కంబైన్డ్ స్టేట్లో నేషనల్ గేమ్స్ జరిగిన లేక అఫ్రియేషన్ గేమ్స్ జరిగిన ఆ 2 పోటీలతోనే ఒకవైపు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కూడా ఎలక్ట్ కావడం హైదరాబాద్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో చర్చకు వచ్చి 2010కి కామన్వెల్త్ గేమ్స్కి మేము బిడ్ చేస్తే ఈ రెండిటి వల్ల అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పోటీల వల్ల కామన్వెల్త్ గేమ్స్ మనకి అలాట్ అయినాయి అని సాక్షాత్తు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మీటింగ్ మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తూ ఆ రోజు అంగన్వాడీలపైన ఐస్మా ప్రయోగిస్తామనడంపై రాష్ట్ర ప్రభుత్వం పైన వారు మండిపడుతున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరాహార దీక్షలు శనివారానికి 26వ రోజుకు చేరుకోగా ఈ సందర్భంగా జరిగిన సభలో అంగన్వాడీల యూనియన్ నాయకులు వై తులసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల ఐస్మా ప్రయోగం పట్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదని వాపోయారు. 2 నెలల్లోనే రాష్ట్రంలోని ఎలక్షన్ కోడ్ వస్తుందని, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తాము తేల్చుకుంటామంటూ అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. అర్ధరాత్రి కాదు, పట్ట పగలు కూడా మహిళల్ని బట్టలు ఓడదీసి ఊరేగించిన ఘనత ఎవరెవరైతే వడ్డిల్లాలి అంగన్వాడీ యూనియన్ లైక్ సీఎం వెంటనే స్పందించాలి, సీఎం వెంటనే స్పందించకు జేజేలు, నిరాహార దీక్షలు చేస్తున్న నాయకులకు జేసీఎం ఈరోజు మేము రిలే దీక్షలతో నిన్న రాష్ట్రంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. ఈ రోజు నుండి జిల్లాలో రిలే దీక్షలు మొదలు కావస్తున్నాయి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆడకూతుల్ని రిలే దీక్షల్లో కూర్చోబెట్టి వాళ్ళు పస్తులు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. 24 గంటల సేపు ఒక ఆడకూతురు ఇంటికి వెళ్ళలేదంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో ఆయనకి కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు తెలుస్తుంది కదా. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దిగివచ్చి అంగన్వాడీల ధరకి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రాధేయపడినా సరే ఇంకా ఆయన అయితే వినట్లేదు. ఈ రోజు అయితే విశాఖ జిల్లా ఆయన రావడం కాదు కానీ అంగన్వాడీలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వ్యాన్లు ఎక్కించేస్తున్నారు పోలీస్ సోదరులు. అంత భయపడి అంగన్వాడీలు నిర్బంధించడం దేనికి అంటే ఆయన గుండెకి తెలుస్తుంది అంగన్వాడీలు మనం నిర్బంధిస్తున్నాం కాబట్టి వాళ్ళకి భయపడాలి అని చెప్పేసి ఈ రోజుకైనా సరే తెలుసుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఇనార్బిట్ మాల్ పోర్ట్ స్టోర్ హాస్పిటల్ జంక్షన్ లో సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర క్యాంప్ చైర్మన్ శ్రీ కె రాజు ఆధ్వర్యంలో బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడు ముత్యాల నాయుడు, రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వైసీపీ మహిళా నాయకురాలు పెడాడ రమణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రసంగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్క గడప లబ్ధి పొందిందని, నవరత్నాల్లో ఏదో ఒక పథకం ద్వారా అర్హులందరూ లబ్ధిని పొందాలని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ 2 కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పాలన కొనసాగిస్తున్నారంటూ వెల్లడించారు. ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఎందుకు ఈ యాత్ర పెట్టాల్సి వచ్చింది? ఎన్నికలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు రాలా, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని యాత్ర జరుగుతూ ఉంది. మీ అందరిలోనూ అడగాల్సినటువంటి మాట, సామాజిక సాధికార బస్సు యాత్ర అంటే ఎందుకు? ఇప్పుడే మేమందరికీ దండలేసాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి
జగజ్జీవన్ రావు గారి దగ్గర నుంచి, జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి, సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి, సావిత్రిబాయి పూలే గారి దగ్గర నుంచి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి దగ్గర దాకా ఈ రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి లాంటి మహోన్నతమైనటువంటి నాయకులు దేశంలో సామాజిక విప్లవం కావాలి, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలా, సమాజంలో తారతమ్యాలు ఉండకూడదు, పేదవాడి యొక్క స్థితిగతులు మారాలని అనేక ఉద్యమాలు చేశారు. కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పటి వరకు సామాజిక సాధికారత అనేది తీసుకురాలా. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో సామాజిక విప్లవం వచ్చింది అని చెప్పటానికి గర్విస్తా ఉన్నా. ఎందుకంటే సామాజిక విప్లవం అంటే ఏంటి? సమాజంలో ఉన్న ఈ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడాలా, వాళ్ళు ధైర్యంగా బతకాలా, సమాజంలో మిగిలిన కులాలతో సమానంగా బ్రతకాలనే ఒక గొప్ప ఆలోచనే సామాజిక సాధికారత. అసలు సామాజిక సాధికారత అంటే ఏమిటి? గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మేలు జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. అసలు సామాజిక సాధికారత యాత్ర అనేటువంటిది చేయవలసినటువంటి కారణం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందినటువంటి జిల్లా పరిషత్లోను, మండల పరిషత్లోను, కార్పొరేషన్లోను, జీఎంసీలోను, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి మంత్రివర్గ స్థానాలు ఈరోజు చిన్న కుటుంబంలో పుట్టినటువంటి, చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి, ఒక కుగ్రామంలో పుట్టినటువంటి నేను ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తరగ పక్కన కూర్చోబెట్టుకునేటువంటి స్థానం నాకే కాకుండా ఒక ఎస్సీకి కల్పించారు, ఒక ఎస్టీకి కల్పించారు, ఒక మైనారిటీకి కూడా కల్పించారు, ఒక ఓసీకి కూడా కల్పించారు. ఇది సామాజిక సాధికారత యాత్ర. ఈ నెల 5 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో చేపడుతున్న టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామంటూ తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారన్న విషయాన్ని ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ జగన్ రాష్ట్రంలోని అరాచక పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు. జగన్ కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే ఇంటి నుంచి బయటకు వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. దాని ద్వారా గడిచిన 4 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఏ విధంగా మన రాష్ట్రం నష్టపోయింది, ప్రజల యొక్క జీవితాలు అధోగతి పాలైనవి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కసారి కానీ గమనిస్తే 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక అరాచక పాలన సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చొని ఒకవేళ పైకి వస్తే తెరచాటునే ఆయన కార్యక్రమం చేస్తూ కేవలం బటన్లు నొక్కడానికి, అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుని బటన్ నొక్కడానికి మాత్రమే ఆయనకి బయటకు వస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి చెంది ఉన్నారు. ఈ సైకో పాలనకి ఏ విధంగా అంతం పొందించాలి, ఈ సైకో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, సంక్షేమం పేరున లూటీ జరుగుతుంది, అభివృద్ధి పేరున లూటీ జరుగుతుంది.
తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరాడుతున్న మున్సిపల్ కార్మికులపైన ప్రభుత్వం పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాస్ వెంకటరావులు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్మికులు గత 8 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోటీ కార్మికులను పెట్టి పని చేయించి సమ్మెను విచ్ఛిన్నం చేయడం సరికాదనేది అన్నారు. పోలీసులు కార్మికులను యూనియన్ నాయకులను అక్రమంగా ఈడ్చుకుంటూ వ్యాన్లోకి ఎక్కించి 100 మందిని అరెస్టులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒక ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11 గంటలకు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయకుండా పాతపట్టే పాడడం ప్రభుత్వానికి తగదని అన్నారు. కార్మిక పోరాటాలు నిర్బంధాలతో ఆపలేరంటూ హెచ్చరించారు. కార్మికులు సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మె వలన మొత్తం విశాఖపట్నం ఒక దుర్గంధపరితమైన వాతావరణంలోకి నెట్టబడతాం. అదేవిధంగా ఈ సమ్మెను నివారించడానికి ప్రభుత్వము ఏ చర్యలు తీసుకోవట్లేదు. గతంలో చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ప్రమాదకరమైన దుర్గంధభరితమైన వాతావరణంలో పనిచేసే మున్సిపల్ కార్మికులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో మనకందరికీ తెలుసు. కరోనా సమయంలో వాళ్ళేమో దేవుళ్ళు, మహాత్ములు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడాలు, అదేవిధంగా మీ వల్లనే కరోనా మరణాలు తగ్గించడానికి సాధ్యమైంది. అట్లాగే కరోనాను ఎదుర్కోవడంలో మీ సేవలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పిన దేశ నేతలు, రాష్ట్ర నేతలు ఈ రోజున వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాగే పరిస్థితి వచ్చింది. బతకలేమండి. మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, కార్మికులను అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మండిపడ్డారు. మున్సిపల్ యూనియన్ నాయకులతో సహా 400 మందిని అరెస్టులు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్యం, క్లాక్ డ్రైవర్లు, వెటర్నరీ, యూసీడీ, మలేరియా, వాటర్ సప్లై, పార్కులు, విద్యుత్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలని తదితర 20 డిమాండ్లపైన గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్బంధానికి దిగడం సరైనది కాదు అంటూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవి ప్రసాదరావు, ఆర్గనైజ్ సెక్రటరీ వి కృష్ణారావులు తీవ్రంగా ఖండించారు. శనివారం మున్సిపల్ ఆఫీసులకు ముట్టడికి పిలుపునివ్వడంతో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రధాన కార్యాలయం వరకు ప్రదర్శన వెళ్తామని పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు ధర్నాకు వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్టులు చేశారంటూ ఆరోపించారు. సమ్మెను పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తే మున్సిపల్ కార్మికులు ఎక్కడి మాట అరెస్ట్ చేయడం, నిర్బంధం ప్రయోగించడం ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నిర్బంధం రాకపోతే ఖచ్చితంగా 3 నెలలు తప్పని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయబద్ధ సమస్యలైతే ప్రభుత్వం పరిష్కారం చేయాలి. చూసుకుంటే ఆంధ్ర ఉత్పత్తి చేద్దామని చెప్పని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 40 కోట్ల రూపాయలతో విశాఖలో గేమింగ్ షోను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం. బిఎంఆర్డీఏ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. సీఎం జగన్ దోచుకునే మరో కార్యక్రమం పేరే ఆడుదాం ఆంధ్ర అంటూ మండిపడ్డ పశ్చిమ ఎమ్మెల్యే. ఆడుదాంలో నిబంధనలకు విరుద్ధంగా పోటీలు నిర్వహిస్తున్నారు అంటూ మండిపడ్డ గణబాబు. 400 మంది మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. డిమాండ్ల సాధనకు శాంతియుత సమ్మెకు పిలుపునిస్తే నిర్బంధాలు విధించడం తగ్గదన్న యూనియన్ నాయకులు, కార్మికులు.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.